జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 2017లో చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండకపోవచ్చులేండి. వీడియోలు చూసే కొంతమందికి మాత్రం గుర్తుంటాయి. హిందీని బలవంతంగా తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దుతున్న బీజేపీ. అప్పట్లో అందరూ అనుకున్నారు, అమ్మో! పవన్ కళ్యాణ్ పర్వాలేదండి. దక్షిణాది రాష్ట్రాల గురించో లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రత్యామ్నాయం అవుతాడు అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న తన పార్టీ 12వ ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడుతూ, తమిళనాడులో హిందీని మా మీద రుద్దొద్దు అని వారికి ఎదురు తిరుగుతా ఉన్నారు. మరి మీ తమిళనాడు సినిమాలను హిందీలో డబ్ చేయమాకండి. మీరేమో అక్కడ హిందీలో డబ్బు చేసి డబ్బులు సంపాదించుకోవాలి. బీహారు, ఉత్తరప్రదేశ్‌లోని రాష్ట్రాల్లో డబ్బులు సంపాదించుకోవాలి గానీ, హిందీని మాత్రం మేము నేర్చుకోమని ఎందుకంటారు అంటూ అసలు ఊసరవల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తున్నారని పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇది మనం చెప్తున్నది కాదండోయ్. సోషల్ మీడియాలో యూట్యూబర్స్‌కి, యెల్లో మీడియా వాళ్ళు దీని మీద డిబేట్‌లు పెట్టకపోయినా సోషల్ మీడియా మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారిని. అంతే గదా! అవసరం వచ్చినప్పుడు ఒకడు, అవసరం అయిపోయినాక ఇంకొకడు. పిఠాపురంలో మనం జూసాం. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి విజయం బాధ్యత వర్మ చేతిలో పెట్టానని జెప్పారు. ఆ తర్వాత వర్మ నీ కర్మ అన్నారు.